అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పానే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్, బీసీల కొరకు ఎట్లా మొదలు పెడతాడో రేస్. సర్కారు పెడుతున్నదట అడ్డగోలు కేసులు, పోలీసులతో బెదిరిస్తే ఆగాయట పోరాటాలు. ఇన్నేళ్లకు ఎయిర్పోర్ట్ వరంగల్కు, ఇక అక్కడి నుంచే పోతారట విదేశాలకు. ఈసారి గట్టిగానే కొడతాయట ఎండలు, ఉడుకు వెరిగి వలుగుతాయట బండలు. తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పట్టణానికి మెట్రో రైలు పొడుగు ఇంకింత పెంచేందుకు పైసలు ఇయ్యాలే అని సెంటర్ సర్కార్ని అడిగితే మన పక్కకున్న రాష్ట్రాలకు సాయం చేసింది కానీ మనకు మాత్రం మెట్రో కోసం చారణ పైసలు కూడా ఇయ్యలేదు. అంతేకాదు, నిండు పార్లమెంట్ల నిర్మలమ్మ తెలంగాణకు ఎంతో చేసినాం అయినా బాగుపడలేదు మీ రాష్ట్రం పొజిషన్ అన్నట్టు మాట్లాడింది. అయితే ఇప్పుడు పాత ముచ్చట్లు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇగో ఈ కొత్త ముచ్చట చెప్పింది సెంటర్ సర్కారు. తెలంగాణ పబ్లిక్ ను ఎన్నో ఏండ్ల నుంచి ఊరిస్తున్న ముచ్చట వరంగల్ ఎయిర్పోర్టు. ఇగొస్తుంది ఆగొస్తుందని ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాక ఇగో ఇప్పుడు సెంటర్ సర్కార్ ఎయిర్పోర్ట్ కడతానని చెప్పింది. మరి ఇన్ని రోజులు ఊరిచ్చి ఇంకా ఆలస్యం చేస్తే జనం తిట్టుకుంటారు అనుకున్నదో ఏమో గాని మొత్తానికి వరంగల్ విమానం డిపో కట్టబోతున్నామని చెప్పింది. ఎప్పుడో నిజాం కాలంలో 1930 నుంచి 1981 దాకా విమానాలు నడిచినాయి. మరి తర్వాత ఎందుకు విమానాల రాకపోకలు ఆగినాయో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వరంగల్ పట్టణానికి పక్కనున్న మామునూరు ఎయిర్పోర్ట్ల చెట్లు తుప్పలు పెరిగి పడవడున్నది. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందంటే, శంషాబాద్ విమానం డిపోకు 150 కిలోమీటర్ల దూరం లోపట ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కట్టొద్దనే రూల్ ఉన్నదట. అందుకే 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ కంపెనీలు వరంగల్ విమానాశ్రయాన్ని కట్టొద్దని ఇన్ని రోజులు ఆపినరట. మరి అంతకంటే ముందు వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఎందుకు పట్టించుకోలేదు, ఎవరు దాన్ని మూలకు పడేసిండ్రు అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ఎట్లయితే ఏంది కానీ ఏం తక్కువ 45 ఏండ్లకు మళ్ళా వరంగల్లో విమానాలు వాలబోతున్నాయి. పాత జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నుంచి బయటి రాష్ట్రాలకు తొందరగా పోవాలని అనుకుంటే హైదరాబాద్ రావాల్సిన పని లేదు. ఆన్నే విమానం ఎక్కి గాలిలకు ఎగిరిపోవచ్చు. ఇన్ని రోజులకైనా విమానం డిపో ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మోడీ సార్కు, విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలు చెప్పిండు. ఈ ముచ్చట ఇట్లుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ కాడ కాంగ్రెస్ పార్టోలు బీజేపీ పార్టోలు కొట్టుకున్నంత పని చేసిండ్రు. ఈ విమానం డిపో మా మోడీ చేయబట్టే వచ్చింది, లేకుంటే రాకపో అని పాలాభిషేకం చేసే తనికి పోయిండ్రట. అగో అట్లెట్లుంటది, మా రేవంత్ రెడ్డి పోయి అడిగేదాకా మీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు, కాబట్టి మా సీఎం తిరిగి తిప్పల పడితేనే వచ్చింది అని కాంగ్రెస్ పార్టీలట. పైనున్న పార్టీ లీడర్లు ఎట్లున్నా మేం మాత్రం అలా తీరుగు ఉండం అన్నట్టు చెయ్యాలి కదా. ఆగో అందుకే ఇట్లా చేసిండ్రు. ఎవరు ఎట్లా చేసినా మొత్తానికి వరంగల్కు విమానాలు నడవబోతున్నందుకు జనం మాత్రం మస్తు సంబరంగా ఉన్నారట. ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్నాయి. ఇక అన్ని కాలేజీలలో పోరగాళ్ళు ఫేర్వెల్ దావత్లు చేసుకుంటారు కదా, డీజే పాటలు పెట్టుకొని చిన్నగా ఎగురుతారా. కానీ గీ పోరలను చూడుర్రి ఏ పాటకు స్టెప్పులు వేస్తుర్రో. ఏయ్ నీ అవ్వ దుంకురి ఎవ్వరు చేతిలో లేరుగా, కాళ్ళ బొక్కలు కూలబడేటట్టే దుంక పట్టిర్రు. ఇంతకు ఏం పాటనో పోరగాళ్ళకు మస్తు ఊపు వస్తుందిలే, మనం కూడా ఇందాం పాన్రి. ఆ గది కథ సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా. కేసీఆర్ పాట పెట్టుకొని చిన్నగా ఎగురుతుర్రా పోరగాళ్ళు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీ కార్యంలో కేసీఆర్ పాటకు గిట్ల ఇయ్యర స్టెప్పులేసిర్రు పిల్లగాళ్ళంతా. మళ్ళా పోరగాళ్ళకు ఆ పాట అర్థం తెలుసో తెలియదో గాని పాట వెట్టుడే లేటు. ఒక్కొక్కరు షిగాలు వచ్చినట్టే చిన్నగా దుంకిర్రా. ఈడ ఇళ్ళ సంబురం ఇట్లుంది గాని ఓగాల ఈ ఆట సర్కారు గనుక చూసిందే అనుకో, ఏ ఆఫీసర్ ఆగమవుతాడో ఏ పంతులకు సొట్లు పడతాయో తెలియదు. అందుకే ఓ పంతుళ్ళు జర పాటలు పెట్టేటప్పుడు ముందు వెనక చూసొత్తుర్రి. ఫోన్ ఉంది కదా అని టింగు అనుకుంటా ఏ పాట పడితే ఆ పాట పెడితే మాత్రం మీ బతుకులే తారుమారయ్యే కథ అవుతుంది. అసలే అవి సర్కార్ బళ్ళు కాలేజీలాయే, మళ్ళీ ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ అని జాగ్రత్తలు చెప్తుర్రు ఈ పోరగాళ్ళ ఆట చూసిన నెటి జనాలు. ఇప్పుడు
ఎందరో మహానుభావులు. అందులో కొందరు అప్పుడప్పుడు గిట్ల దర్శనం ఇస్తారు. కొందరేమో ఆళ్ళ గొప్పల కోసం సేవ చేసేటోళ్ళుంటే, ఇంకొందరేమో నిజంగానే పబ్లిక్ కోసం సేవ చేసేటోళ్ళుంటరు. అగో గసొంటిదే గీ ముచ్చట గూడా. మన చేతికున్న 5 ఏళ్లే ఒక్క తీరుగుండయి. అసోంటిది మనుషులంతా ఒక్క తీరుగుంటారని అనుకునుడు మన పొరపాటు. ఏడనో నూటికో కోటికో ఒకళ్ళిద్దరుంటారు పబ్లిక్ కు సేవ చేసేటోళ్ళు. ఇగో గీళ్ళ లెక్కనే 10వ తరగతి పరీక్షలల్లా సర్కారీ స్కూళ్ళల్లో చదివే పోరగాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళందరికీ సైకిళ్ళు గిఫ్ట్ లెక్కిస్తామని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రకటించిండు. ఇదే ముచ్చట మాట్లాడుకుంటా జిల్లాలున్న ప్రభుత్వ స్థానిక సంస్థలు కేజీబీవి ఆదర్శ గురుకుల పాఠశాలల్లో ఎవరైతే ఎక్కువ మార్కులు కొడతారో వాళ్ళ దాంట్లో 70 మంది పోరగాళ్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ్ సంస్థ సౌజన్యంతో సైకిల్ ఇస్తారట. అందుకే పిల్లలు మంచిగా చదువుకొని టాప్ మార్కులు కొట్టాలని చెప్పిండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలుసుడే లేటు పోరగాళ్ళంతా ఎగిరి గంతేస్తుర్రు. మరి ఎంతమంది కలెక్టర్ సార్ చెప్పిన మాటలు చెవిన పెట్టుకొని టాప్ ర్యాంకులు కొట్టి సైకిళ్ళు రాబడతారో చూడాలి. ఓ పిల్లలు మీకు అందరికి మా తరపున కూడా ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకోర్రి. ఏమంటున్నాం? తెలంగాణ సర్కారు గొప్పగా చేసినామని చెప్పుకుంటున్న కులగణనను సొంత పాటోలే తప్పు తప్పు అని అన్నారు కదా. అదే తీన్మార్ మల్లన్న సర్వేను కాలబెట్టిండు కదా. దాని మీద కడమ పాటోలు కాంగ్రెస్ పార్టీని ఎక్కిరిచ్చి ఎత్తి పొడిచిండ్రు. ఆగో దానికి కాంగ్రెస్ పార్టీకి కోపం వచ్చినట్టున్నది. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి తీసేసింది. ఆ ముచ్చట్లేందో ఓసారి చూద్దాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే కంటే కేసీఆర్ సర్వేనే 100 పాలు నయం. అదే కరెక్టు. సమగ్ర కుటుంబ సర్వేలున్న బీసీలు రేవంత్ సర్వేలో ఎందుకు మాయమైనరు? ఆ లేడబోయినరు, చచ్చిపోయినరా? ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ గోరీలేడున్నాయి అని అడిగే వరకు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి కంతల మీద ఒత్తినట్టు అయినట్టున్నది. అందుకే నువ్వు మా పార్టీలో వద్దన్నట్టు తీసేసిండ్రు తీన్మార్ మల్లన్నను. వరంగల్లా బీసీ సభ పెట్టి రెడ్డి కులపోళ్ళని తిట్టినంత పనిచేసిండు. అంతేకాదు తన సొంత ఛానల్లా రెడ్డి మంత్రులను గట్టిగానే ప్రశ్నించిండు. అట్లనే కొంతమంది రెడ్డి కులపోళ్ళు రేవంత్ రెడ్డి కావాలనే మా కులాన్ని తిట్టిపిస్తున్నాడు అని అన్నారు. ఇగో ఇవన్నీ ముచ్చట్ల మీద కాంగ్రెస్ పార్టీలు తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చిండ్రట. అట్లెందుకు అనాల్సి వచ్చింది? మళ్ళీ ఇంకోసారి అసోంటి మాటలు ఇంకెక్కడ మాట్లాడను అని చెప్పాలనని ఆ నోటీసులు ఇచ్చిండ్రట. దానికి కూడా మల్లన్న సమాధానం చెప్పకపోవడే కాదు, ఎస్ఎల్బిసి కాడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు పంపుతున్నారు, ఆయన నీళ్లు వాటర్ కాల్చిందని ఏదేదో మాట్లాడుతున్నాడు అని సొంత పార్టీ మంత్రినే గిచ్చినట్టు మాట్లాడిండు. మండుతున్న పుండు మీద మసాలా పొడి పోసినట్టు అయింది కావచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. అదొక్కటైతే కొత్తగా వచ్చిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇంటి పోరు చేసే లీడర్లను ఇంటికి పంపించే పని చేసింది అని ఇంకొందరు అంటున్నారు. మరి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతాడా, తాను వేసింది తప్పే అని దాంట్లోనే ఉంటాడా, లేక బీసీల కోసం కొత్త పార్టీ పెడతాడా? అదిగాక కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడా అనేది ముందు ముందు చూడాలి. షూ ఏమెండా ఏమెండా. అరే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే పాపం ఉంది కదా, ఏడి కాడికి సుర్రు మనవట్టింది. ఇది ఇప్పుడే ఇట్లుంది, ఇంకా ముందు ముందు తెలుస్తుందట అస్సలు కథ. అవునుల్లా, ఇది మేమంటున్న ముచ్చట కాదు. ఓ అమ్మనే, ఏమ్మంట జర్ర పొద్దుగాల 10 దాటిందంటే చాలు సూరన్న ఏమ పాతాపం చూపిస్తుండు. ఇక పగటీలు 12 అయిందంటే ఖతం, సాయంత్రం 4 దాటేదాకా ఒక్క తిరగ సురుకులు అంటిస్తుండు మన సూరన్న. ఈ ఎండ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రానున్న రోజులల్లా చెప్పఘోరం ఉండబోతుందట. మార్చి ఏప్రిల్ మే నెలలల్లా ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందట. ఇదే తట్టుకుంటలేంరా దేవుడా అంటే దీనికి సోపతి వడగాలులు కూడా రాబోతున్నాయట. అందుకే ఇప్పటి నుంచి చాలా పైలంగుండుమని హైదరాబాద్ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిర్రు. ఏప్రిల్ మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందట. అందుకే ఏదన్నా అక్కరకొచ్చే పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకుర్రి. పొద్దుగాల ఆఫీసులకు జొర్రిరంటే పొద్దుగుకేదాకా ఇంటి తవ్వ పట్టకుర్రి. అసలే ఈ పటోలు అలుగు గునగుల పడుతుర్రు. ఇక ఈ ఎండ పాతాపకం దొరికిర్రంటే బలిగాక తప్పది. ఎందుకైనా మంచిది ఓ నీళ్ళ డబ్బా నెత్తి మీద తువాలనో దస్తో మాత్రం యాద్ మరవకుర్రి, జర కాలం చల్లబడేదాకా. ఏమంటున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్ష లీడర్లను బయటికి రానిస్తలేదు, ప్రజల తరపున ప్రశ్నించనిస్తలేదు, అన్యాయాన్ని అడుగనిస్తలేదు. ఏంది ఇది? ప్రభుత్వమా లేకుంటే ఫాసిజమా? ఓ ఇది నేననేది కాదు, బీఆర్ఎస్ పార్టీలు అడుగుతుర్రు.
పోలీస్ రాజ్యం నడుస్తున్నదా అంటున్నారు. మరి గా ముచ్చట ఏందనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. పాండ్రి మళ్ళా మాజీ మంత్రి హరీష్ రావు మీద కేసు పెట్టింది కదా కాంగ్రెస్ సర్కారు. అది ఎందుకు పెట్టినరో చెప్పుమంటుర్రు బీఆర్ఎస్ పార్టీలు. ఎందుకొరకు కేసు పెట్టాల్సి వచ్చింది మా హరీష్ రావు మీద? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిల్నే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏమైంది మీ హామీల సంగతి? ఎటువాయే అని అడిగినందుక 420 హామీలను 420 చేసిండ్రు అన్నందుక ఏనుముల రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుక ఎందుకు పెట్టిండ్రు కేసు? మా హరీష్ రావు రుణమాఫీ గురించి అడిగినందుక రుణమాఫీ పేరుతోని రైతులను దగా చేసిన సీఎం ఆయన హాయిగానే ఉన్నాడు. మా హరీష్ రావు మీద కేసు పెట్టుడు ఎక్కడిది అని అంటున్నారు. ఎస్ఎల్బీసీలున్న 8 మందిని కాపాడాలని అక్కడికి పోయినందుక వాళ్ళని కాపాడుట్లా సర్కార్ ఫెయిల్ అయింది అన్నందుక. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా సర్కార్ను ప్రశ్నించొద్దా? 14 నెలలల్లా 4 ప్రాజెక్టులు కుప్పగుల్నే అన్నందుక కేసు పెట్టింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు కదా, ఇంకెన్ని స్టేషన్లలోనైనా పెట్టుకోండి కానీ ప్రజల తరపున ప్రశ్నించుడు ఆపం. కాంగ్రెస్ సర్కార్ జనానికి ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా మా హరీష్ రావు ప్రశ్నిస్తూనే ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెడితేనే భయపడకుండా కొట్లాడిండు మా లీడరు. అసోంటి మా హరీష్ రావుకు మీ కాంగ్రెస్ పార్టీ పెట్టే కేసులు పెద్ద లెక్కే కాదు అని అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అన్ని రోజులు కూని చేయలేరు. నిజాయితీగా కొట్లాడతాం, మా లీడర్లను నిలబెట్టుకుంటాం అని హరీష్ రావు మీద ఉన్న అభిమానాన్ని ఎల్లబోసుకుంటున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతాయో, ఇంకెన్ని కేసులు అవుతాయో. పొద్దుందాకుంటుంది, రాత్రి మొత్తం ఉంటుంది, జర్ర తెల్లారి నల్లొచ్చే టైంకి జప్పున కరెంటు మాయమవుతుందట. మళ్ళీ దయ్యంగిన కరెంటు కట్టుకు బంద్ చేస్తుందా ఏంది? అసలు మాకేంది ఇది అని పార్చాన్ అవుతుర్రు గీ ఊరోళ్ళంతా. మళ్ళీ గా కథ ఏందో మనం కూడా ఆడుచుకుందాం పాండ్రి. ఓర్ని కరెంటు తీగను కట్టెకు పెట్టి అట్లా పట్టుకున్నావేందేవో అన్న, అది పాము కంటే డేంజరు. దూరం పట్టుకో. ఆ వైరు చింతాకు మందం దాకినా పానం చిటుకు అంటది. ఇంతకు ఆ కరెంటు వైరు నువ్వు అట్లెందుకు పట్టుకున్నావు? ఎక్కడ పోని కరెంటు మీ ఊరినే ఎందుకు పోతున్నది చెప్పు? ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున్న 6:30 7 గంటలకు నల్లొచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది, పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది. అగ్గో అప్పటిదాకా మంచిగానే ఉన్న కరెంటు ఎందుకు పోతున్నది? వైర్ ఎందుకు తెగిపడుతున్నది? చిత్రంగా ఉన్నది ముచ్చట. పొద్దుగాల మోటార్ లేసుడు, పవర్ లోడ్ ఎక్కువ అవుడుతోని ఇట్లా అవుతున్నది కావచ్చు. ఇగో ఇట్లా ఏడాది నుంచే ఇదే గోసాట వీళ్ళది. మళ్ళా అది ఉత్త జాగా కూడా కాదట, ఎప్పటికి జనం నడిచే జాగాట. స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది. స్కూల్ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఈయనే అవుతాయి. ఒక 100 మంది పిల్లల దాకా చిన్న పిల్లలు ఉంటారు. దీనికోసం ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు ప్రాణాపాయ స్థితి ఉన్నది. ఇన్నరా పానాలు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి తొందరగా దీని సంగతి ఏందో చూడురి అని అడుగుతున్నారు. ఉత్త అడుగుడే కాదు, సబ్ స్టేషన్ కాడికి పోయి ధర్నా కూడా చేసిరట ఊరోళ్ళంతా కలిసి. అయినా కరెంట్ ఆఫీసర్లు కన్ను తెరుస్తలేరట. మెదక్ జిల్లా కర్నాల్పల్లి ఊరోళ్ళ కరెంటు కష్టాలి. మరి నిద్రపోతున్న కరెంట్ ఆఫీసర్లు ఇప్పటికైనా మేలుకుంటారో, లేకుంటే అట్లనే వదిలిపెట్టి ఎవరన్నా బలి తీసుకుంటారో ఆ మొద్దు నిద్రపోతున్న ఆఫీసర్లు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.